ప్రతిపక్షం మీద పోరాడకుండా మీరే పోరాడుకునే పరిస్థితి ఏర్పడింది టార్గెట్ ఇవన్నీ నేను జనరల్గా కూడా మీరు ఫస్ట్ అడిగినారు కాబట్టి నేను సమాధానం చెప్పిన. ఇవన్నీ కూడా నేను జనరల్గా నేను పట్టించుకోను. నా పని ఏంది, నాదేంది. మనం ఇప్పుడు రాక అవకాశం వచ్చింది. వాళ్ళు బాగా డీమాలరైజ్ అయి ఉన్నారు. కేసులు గొడవలు, వివేకానంద హత్య ఒకవైపు, బెయిల్ క్యాన్సిల్ అవుతుందని ఒకవైపు, 11 సీట్లు రావడము, ఇంకా కొంచెం రాజకీయంగా చూసుకునే వాళ్ళు కూడా అనారోగ్యం పాలై చనిపోవడము, ఇవన్నీ వైఎస్ కుటుంబంలో ఉన్నాయి. షర్మిల ఒక పక్క, సునీత ఒక పక్క. ఇంత అడ్వాంటేజ్ సిచ్యువేషన్ ఎప్పుడు రాదు. దీన్ని ఏదో రకంగా దెబ్బకొట్టాలని ఒక టార్గెట్ పెట్టుకొని పోతానా. ఈ కింది అన్ని ఈ సమస్య ఇంత పెద్ద దృష్టి పెట్టలే కాబట్టి మన్నంగా సమస్య ఎప్పుడైతే గొడవ జరిగి ఆ పరిస్థితికి వచ్చినప్పుడు అది అధిష్టానాన్ని దృష్టికి తీసుకోవడం చేయడం జరిగింది. అవన్నీ సర్దుబాటు నేను చెప్పాను కదా ఇందాక. నాకు తెలిసి ప్రాబ్లం సార్ట్అవుట్ అయింది. అదేం భవిష్యత్తులో రామని చెప్తారా. రామ్ గోపాల్ ఇప్పుడు క్లాస్మేట్ అన్నారు కూడా. మేము అసలు మామూలుగా వాడు వరే అని అనుకునేది కూడా. వాని తరపున కూడా నేను చెప్తాను, తెలుగుదేశం పార్టీకి పనిచేసిన ఏ కార్యకర్త ఇబ్బంది పడేట్టుగా మేము ఇద్దరం ప్రవర్తించాం. రైట్.